హాయ్ అండి, అందరికీ నమస్కారం. గృహంలో ప్రశాంతత ఉండాలంటే శుక్రవారం రోజు ఈ పనులు చెయ్యండి. శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం. అందుకే శుక్రవారం రోజు మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. గృహంలో ప్రశాంతత మరియు లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యాలు పూర్తవడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషంగా సాగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. శుక్రవారం అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి శుక్రవారం రోజు ఇలా చేస్తే కుటుంబమంతా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని నమ్మకం. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో ఇతరుల అగ్గిపెట్టెలు తీసుకొనో దీపం వెలిగించడం మంచిది కాదు. ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది. శుక్రవారం రోజు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తే గరికమాల తీసుకెళ్ళండి. గరికమాలను వినాయకునికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శుక్రవారం శివాలయానికి వెళ్ళేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం వల్ల కష్టాలు తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయి. ఇదే విధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించేవారు తులసిమాల సమర్పించాలి. దుర్గమ్మను శుక్రవారం సందర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు లేదా ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.